హలో పిల్లలు, మీరు చూస్తున్నది శ్రీను బంగారం ఛానల్. ఇప్పుడు కూడా మరో చందమామ కథతో మీ ముందుకు వచ్చాను. మీకు అన్ని కథలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఈరోజు ఒక పండితుడి మాతృభాష మరవలేదు అనే ఒక చిన్న కథతో మీ ముందుకు వస్తున్నాను. అయితే ఒక కమలాపురం అనే ఊళ్ళోకి ఆ రోజు ఎక్కడో శాస్త్రాలు వేదాలు చదివి ఆ ఊరిలోకి ఒక పండితుడు వస్తున్నాడని ఒక ప్రచారం జరుగుతుంటుంది. అయితే ఎందుకు ఇంత ప్రచారం అంటే ఆ ఊర్లో 5వ తరగతి వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు చదువుకోవడానికి. సో అలాంటిది పక్క ఊరిలో ఉండే ఒక సంజీవయ్య అనే కుర్రాడు ఎక్కడో ఉన్న కాశీకి వెళ్ళి వేదాలు శాస్త్రాలు అన్నీ చదివేసి ఒక పండితుడిలాగా మారిపోయి ఈ కమలాపురంలో ఉన్న వాళ్ళ బంధువుని కలుసుకోవడానికి వస్తున్నారని ఆ ఊరంతా తెలిసినప్పుడు చాలా ఆనందపడతారు. ఒక పండితుడు మా ఊరిలోకి రాబోతున్నాడు, ఖచ్చితంగా అతన్ని కలవాలి, అతనితో మాట్లాడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పైగా ఆ రోజు ఆ ఊరిలో సంత, అదే మన మార్కెట్ లాంటిది అనమాట. కూరగాయలు అన్నీ తీసుకోవడానికి పక్క ఊర్లో నుంచి అందరూ వస్తుంటారు. సో అందరూ జనాలు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఆ పండితుడు ఎలా ఉంటాడు, అసలు నిజంగా అంతటి చదువుకున్న వానితో మనం పరిచయం అవుతే బాగుంటుంది అని అందరూ వెయిట్ చేస్తుంటారు. పొద్దున్నుంచి ఆ పండితుడు వచ్చే ఆ బాటకేసి అలా చూస్తూ ఉంటారు అందరూ. ఆ పండితుడు సూర్యాస్తమయం ముందు అంటే ఒక 4 గంటల ప్రాంతంలో మెల్లగా నడుచుకుంటూ వస్తుంటాడు. అతను చూస్తూనే ఒక ఎర్రటి కండువా వేసుకొని, మంచి అంటే గుండ్రటి తలపాగా వేసుకొని, మంచి బొట్టు పెట్టుకొని, ఒక పండితుడిలా కాకుండా కొత్త పెళ్లి కొడుకులాగా కనబడుతుంటాడు. సో అతను వస్తూ ఉంటే అందరూ అతనికి నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళందరూ తల వంచి నమస్కారం చేస్తున్నప్పుడు వాళ్ళ తల మీద చేయి వేసి, అంటే తనకు వచ్చిన, తన పండితుడు కాబట్టి సంస్కృతంలో ఏవో మాటలు చెప్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అవి వాళ్ళకి అర్థం కాకపోయినా ఒక పండితుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అని ఏదో మంత్రాలు చదివాడు. ఇప్పుడు మనం కదా గుళ్ళో పంతులు చదివే మంత్రాలు అర్థం కాకపోయినా ఏదో చదివాడని దండం పెడుతుంటాడే, అలా అన్నమాట. సో అలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ అలా నమస్కరిస్తుంటాడు, ఆయన ఆశీర్వదిస్తూ అలా ముందుకు సాగుతుంటే ఒక దగ్గర ఆగినప్పుడు ఒక అతను ధైర్యం చేసి అడుగుతాడు. అంటే అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు అతను గొంతు సవరించుకొని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే మాటలు ఎవరికీ అర్థం కావు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న సంస్కృతంలో, కానీ అక్కడేమో మన ఊరు భాష తెలియంది కాదు మీకు. అతను మాట్లాడుతున్న విషయం ఏ ఒక్కరు అర్థం కాదు. అతను అడుగుదామని ఎవరు ధైర్యం చేయలేకపోతారు. కానీ ఒక అతను ధైర్యం చేసి, అయ్యా మీరు మాట్లాడుతున్నది ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు, మీరు ఏం చెప్తున్నారో మాకు తెలియట్లేదు అని చెప్పేసి ధైర్యంగా అడిగేస్తాడు. అప్పుడు అలాగా అని చెప్పేసి తను సరే ఇంకా ఈ ఊరు భాషనే మాట్లాడదామని మాట్లాడుతుంటాడు. అయినా కూడా ఖచ్చితంగా అంటే పెద్ద పదజాలాలు వాడుతుంటాడు. మనకు అర్థం కాని భాషలో. ఇప్పుడు యుఎస్ వెళ్ళి వచ్చినోడు మన ఊర్లోకి వచ్చి ఎదవ స్టైల్ ఎలా కొడుతుంటారో మనకు తెలిసిందే. సో అలా మనకు అర్థం కాని భాషలో మన పదాలు కాకుండా మన రెగ్యులర్గా మాట్లాడే వాడుక భాష కాకుండా ఏదేదో మాట్లాడుతుంటాడు. సరే ఇంకా అర్థం కాకపోయినా అందరికీ కొంచెం విసుగు పుడుతుంటుంది. ఏంటి ఈయన చదువుకుంటే మాత్రం మన మాతృభాష మర్చిపోవడం ఏంటి అని కొంచెం విసుగు పుడుతుంది ఆయనను చూస్తుంటే. అయితే పక్కనే కొందరు యువకులు పొట్టేళ్ల కొట్లాట జరుగుతుంటుంది. అక్కడ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అతను దగ్గరలో ఈ పండితుడు ఉంటాడు. అక్కడ పొట్టేళ్లకు ఒక్కసారిగా అక్కడ కొట్లాడుతున్న పొట్టేలకు ఇతని మీద కన్నుపడుతుంది. ఇతని వేషధారణ ఎప్పుడు చూడదామె, అంటే తలపాగా కానీ ఎర్రటి కండువ కావచ్చు, అంటే అలాంటి వేషధారణ చూసి ఒక్కసారిగా ఆ పొట్టేలకు ఏదో కలర్ఫుల్గా కనిపించి ఆ కొట్లాడే పొట్టేలను వదిలేసి ఇతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద నిలబడి అతన్ని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇతనేమనుకుంటాడు, పొట్టేలు కూడా అంటే ఎవరో తను ఇందాక నుంచి అందరూ మొక్కుతున్నారు కదా, అలాంటిది తల ఏదో వచ్చిందన్నట్టు దాన్ని గమనించకుండా ఆ పొట్టేల మీద తల పెట్టి ఏదో తనకు తెలిసిన సంస్కృతం భాషలో దీవించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పటికి పక్కనున్న వాళ్ళు అరుస్తుంటారు, సంజీవయ్య పక్క జరుగు అరుస్తుంటారు. కానీ అతను అంతగా వినిపించుకోడు, ఎవరో ఆశీర్వాదం కోసం వచ్చాడు అనుకుంటాడు. ఆ చెయ్యి తను పెట్టగానే ఇంకా పొట్టేలు ఆగకుండా అతను ఢీ కొట్టేస్తుంది, ఎగిరి అతన్ని ఒక గుద్దేస్తుంది. సో అతను వెళ్ళి అక్కడ పడిపోయి అప్పుడు వస్తుంది మనోడికి భాష. అంటే దెబ్బ పడితే కానీ ఈ ఒరిజినాలిటీ తెలియదు అన్నట్టు అక్కడ పొట్టేలు గుద్దేసరికి తనకు ఒక్కసారిగా తన వాడుక భాష వచ్చేసి, తన మాతృభాష వచ్చేసి ఆ పొట్టేలు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారన్నమాట. సో అంటే అప్పుడు మళ్ళీ ఒక అతను వచ్చేసి అతను చేయి అందిస్తూ అతను నిలబెట్టి, సో ఏదైనా మా పొట్టేలకు మీరు పండితుడు అన్న విషయం తెలియదు కదండి,
తన రెగ్యులర్గా తనకు అనిపించింది ఒక్కసారిగా కలర్ఫుల్గా కనిపించేసరికి అది వచ్చి చేసేసింది, దానికి క్షమించండి అని చెప్తూనే ఏదైనా ఇంకొక మంచి జరిగింది ఇక్కడ, మీరు మాతృభాష మరవలేదు అని ఈ పొట్టేళ్ళ ద్వారా మాకు అర్థమైంది, థ్యాంక్స్ అండి అంటే కృతజ్ఞతలు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు సంజీవయ్య ఓహో తను చేసిన పొరపాటు ఏంటో అర్థమైపోయి తలదించుకొని దాన్ని తాను వెళ్ళిపోతాడు. సో ఏదైనా ఎంతటి చదువులు చదువుకున్నా, ఎంతటి పెద్దవాడైనా తన మాతృభాష, తన ఉన్న ఊరు కానీ తన మాతృభాష మర్చిపోవద్దు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. సో పిల్లలు మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ఎన్ని ఇంగ్లీషులు చదివినా, ఎంతటి భాష వచ్చినా మన ముందు అమ్మ నేర్పించిన భాషను మాత్రం మర్చిపోవద్దు. పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీను బంగారం సైనింగ్ ఆఫ్.